వెల్కమ్ టు NS24 న్యూస్. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా నిర్వహించడం జరిగింది. CITU నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 10ని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష పెంచి పెన్షన్ మరియు VRS కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మా డిమాండ్లు ప్రధానంగా జీవో నెంబర్ 10ని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి PF ESI లాంటి అవి ఇవ్వాలా, అట్లాగే ఇన్సూరెన్స్ ఇవ్వాలా, వీటి మీద ప్రధానంగా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మిగతా పని ఒత్తిడి అన్నీ జాబ్ చార్ట్ ప్రకారం పని చేయించాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ధర్నా అనేది హెచ్చరిక. 18వ తేదీ వరకు వీళ్ళు ఆ జీవో మార్చి కొత్త జీవో ఇవ్వకపోతే 19 నాడు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమాన్ని పెట్టడం కాబట్టి దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. పీడికి సిడిపో గారికి ఇచ్చినాం. మేము ఈరోజు సమ్మె చేస్తున్నామని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు సూపర్వైజర్లు సిడిపోలు చాలా వేధింపులు చేస్తారు. కలెక్టర్ వస్తుండు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అమ్మఒడి అంగన్వాడీ బాట చేయాలని చాలాసార్లు చాలా దగ్గర ఒత్తిళ్ళు చేస్తున్నారు. సెంటర్లు పెట్టి మేము మా యూనియన్ చెప్పింది ఏంటంటే ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ మొత్తానికి క్లోజ్ చేసి ఇక్కడికి రావాలి, ధర్నాలో పాల్గొనాలని చెప్పారు మా యూనియన్ వాళ్ళు. కానీ వీళ్ళు బాగా టార్చర్ చేసి ఈరోజు కొన్ని సెంటర్లు తెరిపించారు. ఇది సమంజసం కాదు. కావున ఇట్లాంటివి చేస్తే ఇంకొకసారి CITU వాళ్ళ పిలుపు మేరకు 2 లక్షలు ఆయాకి, టీచర్కి 1 లక్ష ఆయాకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిగించాలి. మరియు జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి. కనీస వేతనం 26,000 అంటే ఈరోజు కనీస వేతనానికి నోచుకొని అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కిన ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఆ రోజు ఓట్ల కొరకై మేము రోడ్డు పైన కూర్చుంటే మా దగ్గరకు వచ్చి సానుభూతి తెలిపి మా ప్రభుత్వం వస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ డిమాండ్లన్నీ అమల్లోకి వస్తాయని షబ్బీర్ అలీ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇలా రోడ్డుపై దాకా వచ్చిన